ఇలా అండి. ఇక పచ్చి టమాటాలు అప్పటిదప్పుడు పచ్చడి కావాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. ఎవరన్నా చేయరని పిల్లలు ఉంటే అరకిలో టమాటాలు కోసిన చిన్నగా ముక్కలు, 2-3 పావులంత నూనె పోసిన, ఇక 2 ఎల్లిగడ్డలు దంచుకున్న అక్క ముక్క, ఒక 2 ఎండుమిర్చి, ఒక చెంచాడంత జీలకర్ర. ఇప్పుడు నూనె మంచిగా కాగింది. ఎండుమిర్చి జీలకర్ర వేస్తాను. ఒక 2 కరివేపాకులు, కొంచెం పసుపు, మనకు తినటానికి సరిపోను కారం. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మనం తినే అంత కారం వేసుకుంటే సరిపోతుంది. నూనెలో వేయాలి కొంచెం, ఒక 4 వక్కలు వేసి, ఎందుకంటే బాగా వేడి నూనెలు అయితే నా కారం నల్లగా అవుతుంది కాబట్టి ఒక 2-3 టమాటా వక్కలు వేసినాక ఎత్తే అది కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం టమాటా వక్కలు వేసిన సరిపడా ఉప్పు, చింతపండు గింతంత, ఇప్పుడు దంచుకున్న ఎల్లిపాయ ముద్ద వేసిన, నిండా అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయ ముద్ద, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వక్కలన్నీ గంటతోటి ఇట్లా అనుకుంటా కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడేదాకా ఉడకాలి. ఇది టమాటా పచ్చడి రెడీ అయింది, దగ్గర పడ్డది మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం మెంతి పౌడరు, స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం జీలకర్ర పౌడరు కలిపి చల్లారినాక సీసా జాడీలు ఎత్తుకుంటే ఒక 10-15 రోజులు, నెల దాకానైనా ఉంటుంది. కరెక్ట్ ఉప్పు కలుపుకుంటే మంచిగా చల్లగా అయినాక సీసా జాడీలు ఎత్తుకోవాలి. ఇంత వేసిన ఇప్పుడు మొత్తం స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం ఎత్తాను. ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవరన్నా చేయరాని పిల్లలు ఉంటే చేసుకుంటారని పెడతాను. బాయ్ అండి. కొద్దిసేపు మూత పెడితే ఉమ్మటి వెళ్ళినాక సీసా చల్లారినాక జాడీలు ఎత్తుతా.